ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ప్రభు సన్నిధి అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున మనం ధ్యానించుకోబోయేటువంటి అంశం ఏంటంటే నహూము గ్రంథం గురించి మనం ధ్యానించుకొని పోతున్నాం. మరి ఈ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను దేవుడు మనకి అద్భుతంగా తెలియజేయనట్లు మనమంతా కూడా ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి, నీ ఘనమైనటువంటి అత్యున్నతమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయం అందిన ప్రభా, నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ఈ యొక్క నహూము గ్రంథం ద్వారా మాతో మాట్లాడమని, కృప చూపించమని మా రక్షకుడు ప్రభుని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈ నహూము గ్రంథం మరి ప్రవక్త అయినటువంటి నహూము గారు రాసినటువంటి గ్రంథం. నహూమ్ అనే పేరుకి అర్థం మరి చూసినట్లయితే ఆదరణ, కనికరం, ఆదరించేవాడు, ఇలాగా దీని యొక్క ఆదరించేవాడు అనేటువంటి అర్థాలు ఉన్నాయి. మళ్ళీ చెప్తాను, రాసుకునే వాళ్ళు రాసుకోండి. మెయిన్ అర్థం ఏంటంటే ఆదరణ అనమాట, లేకపోతే ఆదరించేవాడు అని కూడా అంటారు, కనికరం అని కూడా చెప్తారు. ఇది అనమాట. ఇది రాసినటువంటి కాలం మరి క్రీస్తు పుట్టక ముందే రాశారనమాట. ఇది క్రీస్తు పూర్వం 650 సంవత్సరాలు ఆ టైంలో రాసి ఉండొచ్చు అని చెప్పి అనుకుంటూ ఉంటుంటారు. దీన్ని అప్రాక్సిమేట్గా చెప్పకుండా ఏం చేస్తారంటే 720 నుంచి 636 ఆ సంవత్సరాల లోపు రాయబడిందని చెప్పి ఉండవచ్చు అని చెప్పి అంటూ ఉంటుంటారు. ఇందులో ముఖ్యాంశం ఏంటంటే మరి ఈ దుర్మార్గులను శిక్షించడంలోనూ, మరి తనలో నమ్మిక ఉంచిన వారి పట్ల దయ చూపించడంలోనూ దేవుని యొక్క పవిత్రత వెల్లడవుతున్నది అనేటువంటి విషయాన్ని నేను ఒక్కడిని చెప్తూ ఉంటాడు అనమాట. మరి దేవుని నీతి న్యాయాలను చూసి భక్తిపరులు ఆనందిస్తారు. చెడుగుపైకి అంటే నినివే పట్టణం పైకి రానున్నటువంటి వినాశనాల గురించి కూడా ఇందులో ఉందన్నమాట. ఈ విషయాలన్నీ కూడా మనం ధ్యానించుకొని పోతున్నాం. మరి ఈ ప్రవక్త అయినటువంటి ఈ నహూము గారు మరి ఈ చిన్న ప్రవచన గ్రంథం మరి ఇజ్రాయేలును క్రూరంగా మరి అణచివేసినటువంటి అషూర్ అనేటువంటి ఈ ప్రాచీన సామ్రాజ్యం, మరి దాని రాజధాని నగరం అయినటువంటి నినివే యొక్క పతనం గురించి మరి ఈ ప్రకటించినటువంటి గీతాలతో మరి ఇది నిండి ఉందన్నమాట. మరి ఈ మానవ ప్రపంచంలో మొట్టమొదట గొప్ప సామ్రాజ్యాలలో అషూర్ కూడా ఒకటి. గమనించాలి ప్రియులారా, ఈ అషూర్ అనేటువంటి ప్రాచీన సామ్రాజ్యం దాని రాజధాని నగరం ఏంటంటే నినివే అనమాట. అర్థమవుతుంది కదా. నినివే అంటే మనకు మామూలుగా తెలుసు, కానీ ఈ యొక్క అషూర్ అనేటువంటి ప్రాచీన సామ్రాజ్యానికి మరి అది రాజధాని నగరం అని మనకు తెలియదు అనమాట. కాబట్టి ఈ మానవ ప్రపంచంలో మొట్టమొదట గొప్ప సామ్రాజ్యాలు ఉంటాయి కదండి, అందులో మరి అషూర్ కూడా ఒకటి అనమాట. దాని దురాక్రమణ జరిపినటువంటి ఫలితంగా మరి ఈ ఉత్తర రాజ్యమైనటువంటి ఇజ్రాయేలు పూర్తిగా ధ్వంసం అయిపోయిందనమాట. మరి ఆ ధ్వంసమైపోయి ఆ గోత్రాల ప్రజలు ఈ చెరలోనికి కొనుపోబడ్డారన్నమాట. మరి అస్సూరియన్ సైనికులు అంటే అస్సూరు దేశానికి చెందినటువంటి వారిని అస్సూరియన్ సైనికులు అంటారన్నమాట. ఈ అస్సూరియన్ సైనికులు ఏం చేశారంటే మానవులు అంతకుముందు ఎన్నడూ చూడనంత తీవ్రమైనటువంటి హింసాత్మకమైనటువంటి వినాశనాన్ని వాళ్ళు జరిగించే క్రూరులు అనమాట. అంటే ఇంత దారుణంగా చేస్తారా హింస, అంత భయంకరమైనటువంటి క్రూరంగా చేసినటువంటి క్రూరులు అనమాట వాళ్ళు. కాబట్టి ఇజ్రాయేల్ ఏమైపోయిందంటే ఇజ్రాయేలు దాని పొరుగు దేశాలు కూడా ఈ అస్సూరు ఎప్పుడు కూలిపోతుందా అని చెప్పి ఎదురు చూసేవారు అనమాట. అది చివరికి క్రీస్తు పూర్వం అంటే యేసుక్రీస్తు పూర్వం పుట్టకముందు 612వ సంవత్సరంలో రానే వచ్చిందనమాట. కాబట్టి బబులోనీలు ఏం చేశారంటే చెలరేగి మరి ఒక తిరుగుబాటు ద్వారా నినివే నగరాన్ని ఆక్రమించారంట. ఆక్రమించి ఏం చేశారంటే అస్సూరు సామ్రాజ్యాన్ని కూలద్రోశారనమాట. ఈ 2వ అధ్యాయం మనం చూసినట్లయితే ఈ 2వ అధ్యాయం నుంచి ఈ 2వ అధ్యాయంలో మరి బహు స్పష్టమైనటువంటి గీతాలతో నినివే పతనాన్ని గురించి వర్ణించడం జరిగిందనమాట 2వ అధ్యాయంలో. అలాగే 3వ అధ్యాయం చూసినట్లయితే ఈ సామ్రాజ్యం పూర్తిగా కూలిపోవడాన్ని అక్కడ వివరించడం మనం నహూము గారు చూస్తూ ఉంటాం అనమాట. అయితే ఈ గ్రంథం కేవలం ఇజ్రాయేలీలు శత్రువుల పైన మరి ఆగ్రహం కురిపించేటువంటి రచన కాదు. ఇజ్రాయేలీలు శత్రువులపైన ఆగ్రహం కురిపించేటువంటి ఒక గ్రంథం మాత్రమే కాదు అని అటువంటి రచన అని అనుకోవద్దు. మరి మొదటి అధ్యాయం అంతకంటే ఇంకా ఎక్కువ సమాచారాన్ని మనకి ఇందులో ఉంచిందని చెప్పి మనం తెలుసుకోవాలన్నమాట. మరి దేవుని మహిమ
ఆ యొక్క మహిమను గురించినటువంటి ప్రత్యక్షను గురించినటువంటి ఒక శక్తివంతమైనటువంటి వర్ణంతో ఈ గ్రంథం ప్రారంభమైందనమాట. మరి ఇంతకుముందు గ్రంథం, దీనికి ముందు గ్రంథం ఏంటి? మేక కదా. ఆ మేక గ్రంథం ఎలా మొదలైందో అలాగే మొదలైంది ఇది కూడా. అలాగే దీని తర్వాత గ్రంథం ఏంటంటే మరి హబక్కూకు గ్రంథం అనమాట. అది ఏ విధంగా ముగిసిందో అలాగే ఈ గ్రంథం కూడా ముగిసిందనమాట. కాబట్టి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడే ఈ లోకరాజ్యాలన్నిటినీ ఎదుర్కొని మరి వాటి దుష్టత్వాన్ని శిక్షిస్తాడు అని చెప్పేసి మనకి నిర్గమకాండం 34వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ ఒక బంగారు దూడ ఉదాంతం కనిపిస్తుంది మనకి. ఆ బంగారు దూడ ఉదాంతం తర్వాత ఏమవుతుందంటే దేవుడు మరి తన గురించి తాను చెప్పుకున్నటువంటి ఆ యెహోవా చెప్పుకున్నటువంటి అదే తన గురించి తాను చెప్పుకున్నటువంటి ఆ వర్ణన నుండి తీసుకున్నటువంటి మాటలతో ఈ గీతం ప్రారంభమైందనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడంటండి. ప్రియులారా గమనించాలి. మరి ఏం చేస్తారండి అనుకుంటుంటారు, దోషులను ఏం చేస్తారంటే దోషులుగానే ఎంచుతాడు. వాళ్ళ దోషాలను తీసివేసి వాళ్ళ దోషాలను పరిహరించి అప్పుడు మనల్ని నిర్దోషులుగా మారుతారు. అంతేగాని వాళ్ళ దోషం ఉంచేసి వాళ్ళని దోషులుగా ఎంచాడు దేవుడు ఎప్పుడు కూడా. హల్లెలూయా. ఇందులో చూసినట్లయితే మిగిలినటువంటి మరి గీతం అంతా కూడా అహంకారపు దేశాలకు పట్టబోయేటువంటి దుర్గతిని గురించి, తర్వాత దేవునికి ఎవరైతే నమ్మకమైనటువంటి శాసం పొందేటువంటి ఫలితంతో మరి ఆ పోల్చి చెబుతూ మరి ముందుకు వెనక్కి ఊగిసలాడుతున్నటువంటిదిగా ఈ యొక్క గీతం వెళ్తూ ఉంటుంది అనమాట. ఈ గర్వించేటువంటి సామ్రాజ్యాలను దేవుడు ఏం చేస్తాడంటే కూలదోస్తాడు. అదే సమయంలో మరి ఈ దేవుని యందు ఎవరైతే తగ్గించుకొని అలా తగ్గించుకున్నటువంటి వారికి ఆయన ఆశ్రయం ఇస్తాడు. పుర్లేదా? అట్ ద సేమ్ టైం శిక్షిస్తూ దేవుడు ఆశ్రయం ఇస్తాడంట. ఇక్కడ ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ఒకటి ఉన్నది. మరి ఈ గ్రంథం కేవలం అష్షూరు గురించే రాసి ఉంది అని మీరు భావిస్తున్నారేమో. నిజానికి 1వ అధ్యాయంలో నహూము నినివే గురించి కానీ అష్షూరు గురించి కానీ ప్రస్తావించలేదు. గమనించలేదు మీరు 1వ అధ్యాయం. హల్లెలూయా. ఈ చెడ్డ వ్యక్తుల పతనం గురించి వర్ణించేటప్పుడు ఈ బబులోను కూలిపోయినటువంటి ఆ దృశ్యాన్ని వర్ణిస్తూ మరి యెషయా ప్రవక్త వాడినటువంటి పదజాలాన్ని ఇక్కడ ఈ నహూము గారు ఉపయోగించాడు అనమాట. మరి అది ఈ చరిత్రలో చాలా కాలం జరిగినటువంటి సంఘటన అనమాట. అంతేకాక మరి ఈ చెడ్డ వ్యక్తులు నాశనం కావడం అనేటువంటిది మిగిలినటువంటి దేవుని ప్రజలకు ఒక శుభవార్త అనమాట అని చెప్పిన నహూము గారు వర్ణించాడు అనమాట. మరి ఇది వేరుగా మరి యెషయా ప్రవక్త అదే ఈ విషయాన్ని నేరుగా యెషయా ప్రవక్త ఏం చేశాడంటే మరి బబులోను పతనం గురించి చేసినటువంటి ప్రకటన యొక్క మరి ప్రస్తావన. కాబట్టి ఈ 1వ అధ్యాయంలోని ఈ చిన్న చిన్న సంగతులన్నీ కలిసి ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని ముందుకు తెస్తున్నాయన్నమాట. హల్లెలూయా. ఈ నినివే పతనం కావడం అనేటువంటిది చరిత్రలో ప్రతి యుగంలోనూ దేవుడు పనిచేస్తూనే ఉన్నాడు అనే సత్యానికి మరి ఒక ఉదాహరణగా నహూము ప్రవక్త దీన్ని చిత్రీకరిస్తూ వచ్చాడనమాట. గర్వించేటువంటి హింసను పాటించేటువంటి రాజ్యాలను దేవుడు ఎల్లకాలం ఈ లోకంలో నిలిచి ఉండనీయుడు. కాబట్టి ఈ నహూము సందేశం నిజానికి దానియేలు సందేశానికి సరి సమానంగా ఉంటుందంటండి. గమనించాలి, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ నహూము గారి సందేశం నిజానికి ఈ దానియేలు సందేశానికి సరి సమానంగా ఉంటుందంట. మరి ఈ చరిత్ర అంతట్లో కూడా మరి తీవ్రమైనటువంటి హింసను జరిగించినటువంటి ఈ అస్సూరు రాజ్యం ఉంది కదండి, అది ఏమైందంటే సుదీర్ఘకాలం పాటు నిలిచి ఉంది చాలా. కానీ ప్రతి యుగంలో హింసను జరిగించేటువంటి వారిని, గర్వంతో అతిశయించేటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే అణచివేయడానికి పూనుకున్నాడు అనమాట అనేటువంటి సత్యానికి నినివే పతనం ఒక ఉదాహరణగా ఉంది. హల్లెలూయా. మరి ప్రారంభ అధ్యాయంలో 1వ అధ్యాయంలో మనకి ఈ దృక్పథంతో ఈ అధ్యాయం అంతా కూడా తిరిగి అస్సూరు వైపుకు మళ్ళిందనమాట. 2వ అధ్యాయంలో చూసినట్లయితే ఆ నినివే యుద్ధం అంటే ఆ నగరం కూలిపోతుందన్నమాట. ఆ నగరం కూలిపోవడంలో మరి ఒకదాని తర్వాత ఒకటిగా ఒక్కొక్క మెట్టు మరి మనం వర్ణించబడింది ఆ 1వ అధ్యాయంలో. ఈ మొదట బబులోను ఒకటిగా మరి ఒక్కొక్క మెట్టు అక్కడ బబులోను సైన్యంలో ముందు వరుసలో మరి ఉన్నటువంటి వారిని చూసిస్తాం. మొదట ఈ బబులోను సైన్యంలో ముందు వరుసలో ఉన్నటువంటి వారిని అందరూ మనం చూసిస్తాం. తర్వాత వారి యొక్క రథాలు సన్నద్ధంగా ఉన్నాయి. ఆ తర్వాత వారు ఆ నగరం ఆక్రమిస్తుండగా
మరి ఆ ప్రాకారాల మధ్య నెలకొని ఉన్నటువంటి అల్లకల్లోల పరిస్థితి, మరి నినివే ప్రజల యొక్క ఊచకోత, ఆ నగరాన్ని దోచుకోవడం, నగరం కూలిపోవడం, మరి ఆ సామ్రాజ్యంపై ఎలాంటి ఫలితాలను తెచ్చిందో మనకి ఈ 3వ అధ్యాయం అంతా కూడా వివరించింది. మరి దాని రాజులు అమాయకుల రక్తం ఒలికించి నిర్మించినటువంటి ఆ నగరంపై ఈ నహూము మరి శాపనార్థాలు పలకడం ప్రారంభించాడు అనమాట. అది అస్సూరును అంత విజయవంతం ఒక విజయవంతమైనటువంటి దేశంగా మరి చేసినటువంటి వ్యవస్థలోకి మరి అన్యాయం అనేటువంటిది ఏ విధంగా మనకి ఈ చొచ్చుకుపోయిందో అనేటువంటిది దాని చిత్రీకరణ అంతా కూడా ఇక్కడ మనకి జరిగిందనమాట. వారి హింస వారి వినాశనానికి బీజం నాటిందనమాట. కాబట్టి ఈ అస్సూరు బబులోను కంటే కూడా మరి ముందుగా కూలిపోయిందంటండి. అస్సూరు పతనమైపోయిందనమాట. హల్లెలూయా. కాబట్టి ఈ పతనమైనటువంటి అస్సూరు రాజు పైన మరి ఒక ఎత్తు పొడుపుతో ఈ గ్రంథం ముగుస్తుంది. ఎత్తుపొడుపు మాట్లాడుతుంటారు కదా, భలే జరిగింది అది జరిగిందని చెప్పేసి. మరి అస్సూరు రాజు గురించి ఒక మీరు గమనించినట్లయితే అతనికి ప్రాణాంతరకరమైనటువంటి గాయం తగిలిందంట. అంతవరకు అతడు మరి ఎవరినైతే ఏ రాజ్యాలనైతే మరి అణచివేశాడు, ఆ అణచివేసినటువంటి రాజ్యాల్లో ఎవరు కూడా అతనికి సహాయం చేయడానికి ముందుకు రాలేదు సరికదా. దానికి బదులు ఏం చేశారంట, వారంతా కూడా పాటలు పాడుతూ మరి పాటలు పాడుకుంటూ ఈ యొక్క అస్సూరు రాజు మరి నాశనాన్ని బట్టి వాళ్ళంతా కూడా వేడుకలు చేసుకున్నారంట. ఈ విధంగా ఈ గ్రంథం ముగిసింది. మరి ఈ విషాద గ్రంథం ఇది విషాద గ్రంథం అనమాట. అయితే చరిత్రలో ప్రతి ఎడతెగని విషాద వృత్తాంతాలను మనం చూసినట్లయితే మరి ఈ చరిత్రలో మరి ప్రతి యుగంలోనూ మానవులు జరిగించేటువంటి హింస, ఈ అణచివేతలు ఉంటాయి కదండి, మనుషుల్ని హింసిస్తూ ఉంటుంటారు, నీతి నిజాయితీలను అణచివేత ఉంటుంటారు. ఈ అణచివేతలు మరి ఎడతెగని విషాద వృత్తాంతాలను నహూము తన సందేశంలో స్పృశించాడని చెప్పి మనం గ్రహించడం చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. హల్లెలూయా. కాబట్టి మానవ చరిత్ర అంతా కూడా మరి ఆయా జాతులు, రాజ్యాలు తమను తాము హెచ్చించుకుంటే తమకు కావలసిన దానిని సాధించడానికి హింసను సాధనంగా వాడుతూ మరి అమాయకులైనటువంటి వారిని అందరినీ కూడా సంహరిస్తూ మరి వచ్చారనమాట వాళ్ళు. ఈ ధోరణి విషయంలో దేవుడు చాలా చాలా అంటే బహుగా దుఃఖిస్తున్నాడని చెప్పేసి చెప్పడానికి నహూము మరి అస్సూరు, బబులోను రాజ్యాలను ఉదాహరణగా చూపుతూ ఉన్నాడు అనమాట. అలాగే మరి ఆయన అమాయకులు మరణించడం గురించి పట్టించుకుంటాడు. ఎవరు? దేవుడు ఖచ్చితంగా పట్టించుకుంటాడు. మరి ఆయన మంచితనం, ఆయన న్యాయ విధులు, ఆయన న్యాయ నిరతి కలిగినటువంటి వాడు. మరి ఆయా రాజ్యాల పతనాన్ని అమలు చేస్తాడు. దుష్టత్వం మీద దేవుడు తప్పగా తీర్పు ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఈ దుష్టత్వం మీద దేవుని తీర్పు మనకొక శుభవార్త. హల్లెలూయా. కాబట్టి మీరు అస్సూరు వంటి వారైతే అది వేరే విషయం. ఇది మనల్ని తిరిగి 1వ అధ్యాయంలోని మొదటి గీతం చేసినటువంటి తీర్మానానికి నడిపిస్తుంది. అక్కడ ఇలా రాసి ఉంటుందంటండి, ఏమని? యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము. హల్లెలూయా. ఆయన యందే నమ్మకించు వారిని ఆయన ఎరుగును. ఆయన ఎందు నమ్మకించు వారిని అంట ఆయన ఏం చేస్తాడంటే ఎరుగునంట. కాబట్టి ప్రతి మనిషి దేవుని న్యాయం ముందు తనను తాను తగ్గించుకోవాలి. హల్లెలూయా. తగ్గించుకోవాలి అని ఈ యొక్క నహూము అనేటువంటి ఈ చిన్న గ్రంథం మనల్ని ఏం చేస్తుందంటే హెచ్చరిస్తూ ఉందన్నమాట. కాబట్టి ఆయన ప్రతి కాలంలోని ప్రతి స్థలంలోని దుష్టులను తన సమయంలో కూలదోస్తాడని చెప్పి మనం విశ్వసించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈ చిన్న ప్రవక్తలు అనబడినటువంటి వారిలో మరి ఈ నహూము గారు ఒకడనమాట. ఎల్కోసీయుడను సంగతి గాక మరేమీ అతని గురించి మనకి తెలియదు అనమాట. నహూము ఒకటి చూస్తే మీరు ఎల్కోసు అనేటువంటి స్థలంను బట్టి అతనికి ఆ బిరుదు వచ్చినట్లు మనకి మరి ఆ స్థలం గురించి చూసిన మనకి ఇంకా హెచ్చడం లేదంట. ఏంటంటే
ప్లేస్ని బట్టి అతనికి పేరు వచ్చిందన్నమాట. కొందరిది ఈ నినివేకు సమీపంలో ఉన్నటువంటి ఎల్కోసు అన్నది కావచ్చు అని చెప్పి అంటూ ఉంటుంటారు. ఇచ్చట నహూము చనిపోయినటువంటి పారంపర్యం ఒకటి కలదు, కానీ అది రూడ్గా మనకి ఎట్టి వివరాలు లేవన్నమాట. మరి అతని పేరట ఉన్నటువంటి గ్రంథమందుల సంగతులను బట్టి అయినా కానీ అతడు అతడు చెప్పడానికి ఏ ఆధారం కూడా మనకి కనిపించదు. ఎల్కోసు గలిలయలోని ఒక గ్రామమును పారంపర్యము సరైనదని చెప్పి ఈ జెరోమను పండితుని అభిప్రాయంగా కనబడుతున్నది, కానీ అతడు యూదా దేశపు కావచ్చునని చెప్పి 1వ అధ్యాయం 15వ వచనం నందు ఉన్నటువంటి సంగతిని బట్టి చూసిన ఎడల పై పారంపర్యమునకు అంత ఆధారం ఉండదు. బహుశా ఎల్కోస్ అనేటువంటి గ్రామం దక్షిణ యూదాలో ఉండి మరి పాడైపోయి ఉండవచ్చు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉన్నారు. ఇంక ఈ కాలం చూసినట్లయితే ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తారు. ఈ కాలం ఎంత అన్నది మనకు తెలియదు, కానీ ఈ గ్రంథంలో ముఖ్యమైనటువంటి సంగతులు ఏంటంటే యెహోవా రోషము గలవాడే యూదా వారిని అందరినీ కూడా మరి రోషం గలవాడే ఈ యూదావారి శత్రువులకు మరి ప్రతీకారము చేయవచ్చుట అనేటువంటిది 1వ అధ్యాయం 1 నుంచి 15 వచనాలకు మనం చూడవచ్చు. రెండవ విషయం ఏంటంటే ఈ నినివే మరి పురమునకు కలగబో వినాశనం గురించి 2వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలు చూడవచ్చు మనం. ఈ మొదటి అధ్యాయం ముందు ఉన్నటువంటి మొత్తం మీద చెప్పబడినటువంటి శత్రునాశనము సంపూర్ణమైనది మాత్రమే గాక మాన్పబడనది అయి ఉండును. మూడో విషయం మనం చూసినట్లయితే మరి నినివే పురానికి కలగబో నాశనం, ఆ నాశన కారణాలు ఏంటి అనేటువంటిది 3వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలకు మనం చూడవచ్చు. నాలుగో విషయం ఏంటంటే విడిపించుకొననై అది చేయు ప్రయత్న భంగము, 3వ అధ్యాయం 8 నుంచి 19 వచనాలు చూడవచ్చు మనం. నాలుగోది ఏంటంటే ఇందులో ముఖ్య లక్షణాలు ఏంటంటే ఈ ప్రవచనం అంతా కూడా పద్యరీతిగా కాక అక్షరమాలికగా మరి గద్య రీతిగా ఉన్నదంటండి. పద్యం వేరు, గద్యం వేరండి. వేరు వేరు భావనలు, వేరు వేరు అక్షరాలతో మరి ఆరంభమైంది ఇది. ఈ పదాల్లో కూడా బహు నిపుణత్వంతో కూర్చబడినటువంటిది అంటండి ఈ గ్రంథం అంతా కూడా. ఈ గ్రంథం అంతా ముఖ్యంగా దేవుని వలన ఏర్పాటు చేసుకొనబడినటువంటి ప్రజల యొక్క శత్రువుల నాశనము గూర్చి మాత్రమే చెప్పబడినది. తమ ప్రజల అక్రమమును గూర్చి ప్రవక్త ఏమీ చింతించినట్లు మరి లేదు. వారికి కలగబో శిక్షలను గూర్చి ఏమీ ఇక్కడ లేదు. మరి అశ్షూరు వారికి కలుగు నాశనమే తన వారికి విడుదల అయినట్లు అతని యొక్క ఉద్దేశంగా కనబడుతున్నది. ఈ విధంగా మరి ఎవరు నహూము అంటే ఆదరించేవాడు, కనికరం అని చెప్పుకున్నాం. ఈ విధంగా ఈ గ్రంథంలో మరి దేవుడు ఎప్పటికైనా సరే ఏం చేస్తాడంటే చెడును నిర్దోషులను దోషులుగా ఎంచడంట. దోషం చేసిన వాళ్ళని దోషులుగానే ఎంచుతాడు అని చెప్పి ఇక్కడ దేవుడు మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనందరినీ బలపరిచిన గాక. ఈ నహూము గ్రంథాన్ని మళ్ళీ 2-3 సార్లు వింటే కానీ మనకి అర్థమవుతాయి ఇక్కడ ఉన్నటువంటి విషయాలు. మనం అధ్యాయం ధ్యానం చేసుకున్నప్పుడు ఇంకా విపులంగా వీటి గురించి తెలుసుకోవచ్చు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి చాలా అద్భుతమైన విషయాలు మాకు తెలియజేస్తావు. విన్న వారందరినీ దీవించమని యేసు నామమున ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్.